హలో అండి, అందరికీ నమస్తే. ఆ రోజు స్నిగ్ధ కాలేజ్ ఓపెనింగ్. స్నిగ్ధ రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చి శౌర్య కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. బుజ్జమ్మ వచ్చి ఈ రోజు కాలేజీకి వెళ్తున్నారమ్మా అని అడిగింది. స్నిగ్ధ అవును బుజ్జమ్మ అని అంది. బుజ్జమ్మ మీరు కూడా శశిబాబులా డాక్టర్ చదువుతున్నారంటగా అని అంది. స్నిగ్ధ అవును బుజ్జమ్మ, అంతేకాదు ఇద్దరం కలిసి ఆశ్రమం పక్కనే సైట్లో హాస్పిటల్ కూడా కడుతున్నాం అని అంది. బుజ్జమ్మ అయితే ఇంకా అక్కడ పిల్లలకు ఏ బాధ ఉండదమ్మా అంది. స్నిగ్ధ అవును, అక్కడ పిల్లలకు మాత్రం ఫ్రీ సర్వీసు, బయట వాళ్లకు మాత్రం ఫీజు అని అంది. శౌర్య షర్ట్ హ్యాండ్ బటన్ వేసుకుంటూ హాల్లోకి వస్తూ అంతేకాదు స్నిగ్ధ, ప్రతి అనాథ పిల్లలకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఉండాలి అని అన్నాడు. స్నిగ్ధ శౌర్యని అలాగే చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. శౌర్య స్నిగ్ధాన్ని చూసి కళ్ళెగరేసి ఏంటి అంటాడు. స్నిగ్ధ కనుబొమ్మలు ముడిచి నువ్వేంటి బావా, ఏదో స్పెషల్గా రెడీ అయినట్లున్నావు, ఏంటి విషయం అని అంది. శౌర్య నా డాక్టర్ పెళ్ళానికి అందంగా కనబడాలని అని అంటాడు. స్నిగ్ధ విసుగ్గా ఏంటి బావా అని అంది. శౌర్య నీ గురించి కాదులే స్నిగ్ధ, నిన్ను డైలీ కాలేజ్ కాడ వదులుతా కదా, నీకు ఎలాగో విడాకులిచ్చేశా కదా, నన్ను ఎవరైనా ప్రేమించాలి కదా, అంటే నా డాక్టర్ పెళ్ళానికి అందంగా కనబడాలి కదా అని అన్నాడు. స్నిగ్ధ గుడ్ ఐడియా బావా, నాకు అస్సలు ఈ ఐడియానే రాలేదు, నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేయి, నేను నీ ప్రేమకు హెల్ప్ చేస్తా అంది. శౌర్య నవ్వి సరే సరేలే, నీ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి, లేకపోతే నా ప్రేమ ఒక్కడుగు కూడా ముందు కదలదు, కానీ ముందు నీ గోల్ ఫినిష్ అవ్వని అని అన్నాడు. ఏంట్రా ఎప్పుడు తన గోల్ గురించేనా, నీ గురించి ఆలోచించవన్నమాట. వినబడి గుమ్మం వైపు చూస్తారు స్నిగ్ధ శౌర్య. గుమ్మంలో రఘురాం లక్ష్మీలు కనబడతారు. స్నిగ్ధ డాడీ మమ్మీ అని అంటూ పరుగున వెళ్లి ఇద్దరిని చుట్టేస్తుంది. రఘు స్నిగ్ధ తలపైన ముద్దు పెడుతూ ఎలా ఉన్నావు బంగారం, పాపం శౌర్యని బాగా ఏడిపిస్తున్నావా అని అంటాడు. శౌర్య నవ్వుతూ లోపలికి రండి మామయ్య అన్నాడు. ముగ్గురు లోపలికి వస్తారు. లక్ష్మి కాలేజీకి వెళ్తున్నావుగా, అందుకే వచ్చామంది. వెంటనే స్నిగ్ధ ఇద్దరు కాళ్ళకు దండం పెడుతుంది. ఇద్దరు సకల విద్యా ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. స్నిగ్ధ లక్ష్మి బుగ్గను ముద్దు పెట్టి థ్యాంక్ యూ మమ్మీ, నా మనసు కోరుకునే ఆశీర్వాదం ఇచ్చావు అని అంది. లక్ష్మి నవ్వి శౌర్య ముందు తనని గుడికి తీసుకుని వెళ్ళి తర్వాత కాలేజీలో వదులు, బాగా మొక్కు స్నిగ్ధ, ఇది ఫైనల్ ఇయర్, ఇది కంప్లీట్ చేసుకున్నావంటే నెక్స్ట్ హౌస్ సర్జన్ కాబట్టి నీ గోల్ సగం రీచ్ అయినట్లే అని అంది. స్నిగ్ధ స్మైల్ ఇచ్చి శౌర్య దగ్గరికి వచ్చి వంగి శౌర్య కాళ్లపై 2 చేతులు ఆనిస్తుంది. స్నిగ్ధ ఏంటిది లెయ్యి అని అంటాడు. స్నిగ్ధ బావా, నేను ఏ గోల్ సాధించాలి అన్నా దానికి ముందు నీ దీవెనలు నీ ఆశీర్వాదంలే కావాలి, లేకపోతే నేను ఈ గుమ్మంలోంచి అడుగు కూడా బయటకు పెట్టలేను అని అంది. శౌర్య నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి స్నిగ్ధ అని తలపైన చేయి వేసి నిమురుతాడు. తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి రాలిన నీటి చుక్కలు స్నిగ్ధ తలపై పడుతుంది. శౌర్య స్నిగ్ధ భుజాలు పట్టుకొని పైకి లేపుతాడు. తనకి స్నిగ్ధను హగ్ చేసుకొని గుండెలకు ఆనించుకొని నీ స్థానం ఇక్కడ కాళ్ల కాడ కాదు అని చెప్పాలనిపించి ఎక్కడ హగ్ చేసుకునేస్తానో అనిపించి వెంటనే స్నిగ్ధను పక్కకు జరిపి వెళ్దామా అంటాడు. స్నిగ్ధ హా బావా అని లక్ష్మితో మమ్మీ మీరిక్కడే ఉండండి, నేను వచ్చేస్తా అంది. లక్ష్మి లేదురా వెళ్ళాలి, నానమ్మ తాతయ్యలకు ఏమి కావాలో చూసుకోవాలి కదా అంది. స్నిగ్ధ సరే బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అని ఇద్దరు బయటకు వచ్చేస్తారు. శౌర్య ఇక్కడే ఉండు, బైక్ తీసుకుని వస్తాను అని శౌర్య వెళ్తాడు. స్నిగ్ధ నిలబడి ఉంటుంది. శౌర్య అటు వెళ్ళిన తర్వాత శశి జానకిని బైక్ లో తీసుకుని వచ్చి స్నిగ్ధ ముందు ఆపుతాడు. జానకి బైక్ దిగుతుంది. స్నిగ్ధ జానును హగ్ చేసుకుంటుంది. జాను స్నిగ్ధ నుడిపైన ముద్దు పెట్టుకొని ఆల్ ద బెస్ట్ బంగారం అని అంటుంది. శశి స్నిగ్ధకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. థ్యాంక్ యూ శశి, అసలు నాకు ఇన్స్పిరేషన్ నువ్వే కదా అని అంది. శశి నవ్వి ఆంటీ నీకు ట్యూషన్ చెప్పు అని అంటుంది. అవసరమా నీకు అన్నాడు. స్నిగ్ధ నా కోసం కాదులే నీకోసమే, అలా 1 గంటైనా నా సబ్జెక్ట్ టచ్ లో ఉంటావు కదా అని అంటుంది. శశి అబ్బచా అంత అవసరం లేదమ్మా, నీకు అవసరం అంటే చెప్తాను, లేదంటే లేదు అన్నాడు. స్నిగ్ధ నాకేం అవసరం లేదులే, నేనేమీ డల్ కాదు అని అంటుంది మూతి ముడుచుకొని.
శశి, నువ్వేమీ ఫీల్ అవ్వకు. నీకెప్పుడైనా ఏ డౌట్ ఉన్నా ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వు, ఇలా వాలిపోతా అంటాడు. స్నిగ్ధ ఏ డౌట్ ఉన్నా నానంది. రేపు నూనె వంకాయ చేయాలనుకుంటున్నా. నార్మల్గా అయితే జానుక్ గాని మమ్మీకి గాని కాల్ చేస్తాను. సరేలే, ఈసారి నీకే చేస్తాలే అంటుంది. శశి స్నిగ్ధనెత్తున కొట్టి, నేను డౌట్ అనింది సబ్జెక్ట్ గురించి, నీ వంటల గురించో మీ ఆయన కేసుల గురించో కాదు అంటాడు. స్నిగ్ధ కోపంగా, ఇప్పుడు మా ఆయన గురించి ఎందుకు అని శశి వీపును కొడుతుంది. శశి, అబ్బా ఆపవే, పాపం అన్న నీతో ఎలా వేగుతున్నాడో అని అంటాడు. స్నిగ్ధ, చూడమ్మా ఎలా మాట్లాడుతున్నాడో బావ గురించి అని అంటుంది. జానకి నవ్వుతుంది. శౌర్య బైక్ తీసుకుని వస్తూ దూరం నుండి స్నిగ్ధ శశిలను చూసి చిన్న స్మైల్తో వాళ్ళ దగ్గరికి వస్తాడు. శౌర్యాన్ని చూడటమే స్నిగ్ధ శశిని కొట్టడం ఆపి శౌర్య దగ్గరికి వెళ్లి బైక్ ఎక్కుతుంది. శశి, థ్యాంక్ యూ అన్నా, సమయానికి వచ్చి కాపాడావు అన్నాడు. శౌర్య స్మైల్ ఇచ్చి, లోపలికి వెళ్ళండి శశి, అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు. స్నిగ్ధను కాలేజీలో వదిలి వచ్చేస్తా అని అంటాడు. శశి, సరే అన్నా, మీరు వచ్చేదాకుంటాం అని జానకి శశి లోపలికి వెళ్ళిపోతారు. జానకి ఇద్దరినీ పలకరించుకుంటుంది. రఘు, నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు. లక్ష్మి జానకి కిచెన్లోకి వెళ్లి బుజ్జమ్మతో కలిసి వంటలు చేస్తుంటారు. శశి సోఫాలో కూర్చొని చేతిలో ఫోన్ చూసుకుంటూ ఆలోచిస్తుంటాడు. ఆ రోజు కోపంతో ఫోన్లో చాట్ కట్ చేశాడు. మళ్ళీ ఇంతవరకు ఏ మెసేజ్ లేదు. అయినా ఆడపిల్లలా ఈ కోపం ఏంటి వాడికి? నేనే సారీ అని మెసేజ్ పెడతాలే, సారీ దీపు అని మెసేజ్ పెడతాడు. దీప్తి వాష్రూమ్ లో ఉండి మెసేజ్ చూడదు. శశి ఫోన్ను చూస్తూ, ఏంటి దీపు ఆన్లైన్లోకి రాలేదు? ఏమన్నా పనిలో ఉన్నాడేమో, అసలు ఏం చేస్తుంటాడో, ఎక్కడ ఉంటాడో అడుగుదాం, సాయి అక్కడే ఉండవచ్చు అనుకుంటాడు. కాసేపటికి దీపు వాష్రూమ్ నుండి బయటకు వచ్చి ఫోన్ తీసి నోటిఫికేషన్లో మెసేజ్ చూసి ఎఫ్బి ఓపెన్ చేస్తుంది. శశి మెసేజ్ చూసి, దీనికి ఇప్పుడు గుర్తుకు వచ్చానా, నేను సారీ అంటే సారీ అని అనుకుని కోపంగా ఉండే ఇమోజీ పంపిస్తుంది. శశి అది చూసి నవ్వుకొని బాధగా ఏడుస్తుండే ఇమోజీ పంపుతాడు. దీపు ఏ రిప్లై ఇవ్వదు. శశి, ఓకే దీపు, నువ్వు నాది మరీ చీప్ మెంటాలిటీ అని అనుకుంటున్నావు అని నాకు అర్థమైంది. నేను నార్మల్గా సాయి గురించి అడిగానే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక నీతో కూడా నేను చాట్ చేయను. ఎందుకంటే నేను కావాలని నిన్ను ఫ్రాడ్ చేసేందుకే చాట్ చేస్తున్నావు అని నువ్వు అంటే నేను తట్టుకోలేను, బాయ్ అని అంటాడు. దీపు అది చదివి చాలా ఫీల్ అవుతుంది పాపం అని అనుకొని, నేను అలా ఏమీ అనుకోవడం లేదు శశి అని అంటుంది. స్నేహ అక్క చాలా మంచిది, అమాయకురాలు, అందుకే తనకు అన్యాయం జరుగుతుందేమో అని సపోర్టుగా వచ్చా అంతే అనంది. శశి స్మైలీ ఇమోజిచ్చి, ఇట్స్ ఓకే దీపు, నేనేమి మీ స్నేహకు పోటీ రానులే, కానీ ఇక నుండి మన చాట్లో వాళ్ళు డిస్కస్ వద్దు, కేవలం మన గురించే మాట్లాడుకుంటాం, సరేనా అంటాడు. దీపు హా ఓకే అనంది. శశి, నువ్వు ఏం చేస్తుంటావు అన్నాడు. దీపు మనసులో నా గురించి డీటెయిల్స్ అడుగుతుంది. నార్మల్గానే అడుగుతుందిలే, చెబితే ఏమి అని అనుకుని బీటెక్ ఫైనల్ ఇయర్ నువ్వు అని అంటుంది. శశి మనసులో వీడు చాలా చిన్న, అందుకే పాపం అమ్మాయిలా అలుగుతాడు అని అనుకుని, నేను మెడిసిన్ కంప్లీట్ అయ్యి పీజీ ఫస్ట్ ఇయర్ అన్నాడు. దీపు మనసులో, ఓ నాకన్నా చాలా పెద్ద, అందుకే మెచ్యూర్గా ఉంటుంది, కాబట్టి అబ్బాయిలతో చాట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అని అనుకుని, నాకన్నా నువ్వు పెద్ద అక్క అని అంది. శశి, హే నో ఫార్మాలిటీస్, ఇంతకు ముందులా శశి అనే పిలువురా అన్నాడు. దీపు ఓకే శశి బాయ్ అని చాట్ కట్ చేస్తుంది. శశి కూడా చాట్ కట్ చేస్తాడు. శౌర్య బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ, ఎందుకే శశిని అలా కొడుతున్నావు అని అన్నాడు. స్నిగ్ధ, మరి కొట్టకుండా నువ్వు నాతో ఎలా వెళ్తున్నావు అంటున్నాడు అని అంది. శౌర్య, నిజమే కదా శశి చెప్పింది అన్నాడు. స్నిగ్ధ, బావా ఏంటి నువ్వు కూడా అలాగే అంటున్నావు, నాతో వేగలేకపోతున్నావా నువ్వు అని శౌర్య వీపును కొడుతుంది. శౌర్య, ఆగవే, కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అవుతుందేమో అని ఒక చేత్తో బైక్ ని హ్యాండిల్ చేస్తూ ఇంకో చేతిని తన వీపును కొడుతున్న స్నిగ్ధ చేతిని పట్టుకొని ముందుకు లాక్కుంటాడు. అదాటుగా స్నిగ్ధ ముందుకు తూలి శౌర్య మీద పడుతుంది. స్నిగ్ధ శౌర్యకు దగ్గరగా ఉండటంతో తన ఊపిరి శౌర్య మెడకు తగులుతుంది. శౌర్య గుండె వేగంగా కొట్టుకొని శౌర్య స్నిగ్ధ చేతిపై పట్టు బిగించి వెంటనే చేతిని వదిలేస్తాడు. స్నిగ్ధ సరిగ్గా కూర్చుంటుంది.
శౌర్య మిర్రర్లో స్నిగ్ధాన్ని చూస్తూ ఉంటాడు. గాలికి హెయిర్ ఫేస్ మీద పడుతుంటే ఆ హెయిర్ ను తీసి చెవుల దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. శౌర్య బైక్ ని గుడి దగ్గర ఆపుతాడు. ఇద్దరు గుడికి వెళ్లి పూజ చేయించుకొని కాలేజీ దగ్గరికి వెళ్తారు. శౌర్య బైక్ ని కాలేజీ దగ్గర ఆపుతాడు. స్నిగ్ధ బైక్ దిగి ఓకే బాయ్ బావా అని వెళ్లబోతుంటే స్నిగ్ధ ఫేస్ డల్ గా ఉండటం గమనించి స్నిగ్ధ అని పిలుస్తాడు శౌర్య. స్నిగ్ధ శౌర్య దగ్గరికి వచ్చి ఏంటి బావా అంది. శౌర్య నవ్వి స్నిగ్ధ బుగ్గలు పట్టుకుని లాగి కాస్త నవ్వు ముఖంతో వెళ్ళవే, ఏంటో చిన్న పిల్లలను స్కూల్లో వదిలినట్లుగా ఉంది అని అన్నాడు. ఆ మాటకు స్నిగ్ధ ఇంకా డల్గా నాకు అలానే ఉంది బావా, ఇన్ని రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళాలంటేనే బెంగగానే ఉంది అని అంది. శౌర్య బెంగెందుకే, నువ్వు గోల్ రీచ్ అవ్వాలంటే కాలేజీకి వెళ్ళాలి, బాగా కష్టపడి చదవాలి కదా, నీకేదైనా అర్థం కాకపోతే శశి ఉన్నాడు కదా టీచ్ చేస్తాడు, హ్యాపీగా వెళ్ళు, ఈసారి కూడా నువ్వే టాపర్వి, నాది గ్యారంటీ అంటాడు. స్నిగ్ధ థ్యాంక్స్ బావా, నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని కాన్ఫిడెంట్ గా నవ్వుతుంది. శౌర్య కూడా స్మైల్ ఇచ్చి ఇప్పుడెళ్ళు, కాలేజీ వదిలే ముందు ఫోన్ చెయ్యి, వచ్చి పికప్ చేసుకుంటా అంటాడు. స్నిగ్ధ ఎందుకులే బావా, నేను క్యాబ్లో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చేస్తానులే, నీకెందుకు శ్రమ అని అంది. శౌర్య నీ ఇష్టం, నాకు శ్రమ ఏమీ లేదు, ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటా అని వెళ్ళిపోతాడు. స్నిగ్ధ కాలేజీలో తన క్లాస్ రూమ్ వైపు వెళ్తూ బావ సీరియస్ గా అన్నాడా నార్మల్ గా అన్నాడా, సరేలే ఫోన్ చేసి పికప్ చేసుకోమంటా అని ఆలోచిస్తూ వెళ్తున్న స్నిగ్ధకు స్నిగ్ధ అన్న పిలుపుకు ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది. క్లాస్ రూమ్ లో నుండి కొంతమంది స్నిగ్ధ దగ్గరికి వచ్చి ఏంటి మన క్లాస్ దాటేసుకుని వెళ్ళిపోతున్నావు అని అంటారు. స్నిగ్ధ ఫ్రెండ్స్ మంజు, రాగిని, సీమ. స్నిగ్ధ ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నా అని వాళ్లతో కలిసి క్లాస్ రూమ్ లోపలికి వస్తూ ఎలా ఉన్నారే అందరూ అని అంది. అందరం బాగున్నామే, కానీ నీలోనే చాలా మార్పు కనిపిస్తుంది, ఏంటి విషయం, నీ డ్రెస్సింగ్ మారింది, హెయిర్ స్టైల్ చేంజ్ చేశావు, గలగలా మాట్లాడేదానివి ఇంత కామ్గా ఉన్నావు, ఏంటి ఇంత మార్పు, చెప్పులు కూడా షూ మోడల్వి వేసుకున్నావు, నీలో మార్పు మాత్రం సూపరే అంటుంది రాగిని. స్నిగ్ధ అన్నీ సరే, నేను అంత కామ్గా ఉన్నానా అని ఆలోచిస్తుంటే మంజు ఏ స్నిగ్ధ మళ్ళీ ఏంటే ఆలోచనలోకి వెళ్ళిపోయావు అంది. స్నిగ్ధ వాళ్ళని చూసి నవ్వుతూ అలాంటిదేమీ లేదులేవే, జస్ట్ ట్రై చేశా, నచ్చింది, ఫాలో అవుతా అని అంది. సీమ నచ్చడమేంటే, అలా చూడు ఒకసారి మన బాయ్స్ అంతా నిన్ను చూసి ఎలా ఫ్రీజ్ అయిపోయారో, మేము ఇంత ఎక్స్పోజ్ చేసి డ్రెస్సులు వేసుకున్నా, ఇంత కష్టపడి మేకప్ వేసుకున్నా అంతా వేస్టే, రేపటి నుండి మేము నిన్నే ఫాలో అవుతాం అని అంటారు. స్నిగ్ధ నవ్వుతూ చుట్టూ చూస్తూ అందరినీ విష్ చేస్తూ ఒకరి దగ్గర ఆగిపోయి ఎవరి అతను కొత్తగా కనిపిస్తున్నాడు అంది. సీమ న్యూ జాయినింగ్లే, బాగా సౌండ్ పార్టీ అంట, పైగా కాలేజీ టాపర్ అంట అని చెప్తుండగా అతను వీళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి నా గురించేనా డిస్కషన్ అంటాడు. హాయ్ స్నిగ్ధ, నా గురించి వీళ్ళు ఏం చెప్పారో కానీ నీ గురించి మాత్రం నాకు చాలా బాగా చెప్పారు, టాపర్ నువ్వే అంట కదా అని షేక్ హ్యాండ్ కు చేయి చాపుతూ ఐయామ్ లోకేష్ అంటాడు. స్నిగ్ధ చిన్నగా స్మైల్ ఇస్తుంది. లోకేష్ చెయ్యి వెనక్కి తీసుకుంటూ ఇప్పటిదాకా ఉన్న నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తా అని అంటాడు. స్నిగ్ధ కనుబొమ్మలు మడచి ఏంటి అని అంది. లోకేష్ ఐ మీన్ టాపర్ అన్న ఇమేజ్ ని నేను క్రాస్ చేస్తా, నెక్స్ట్ సెమిస్టర్ లో నేనే టాపర్ అని అంటాడు. స్నిగ్ధ కూల్ గా స్మైల్ ఇస్తూ ఆల్ ద బెస్ట్ అని తన సీట్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. లోకేష్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళు నవ్వుతూ ఏంట్రా పెద్ద ఫోజ్ కొడుతూ వెళ్ళావు, కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చినట్లు లేదు, అది స్నిగ్ధరా, నీకు ఇప్పటిదాకా పరిచయమైన అమ్మాయిలు ఒక లెక్క, స్నిగ్ధ ఒక లెక్క, తనని పడేయటం అంత ఈజీ కాదు అని అంటాడు శివ. లోకేష్ నవ్వుతూ చూస్తూ ఉండండి, ఈ సెమిస్టరీ ఫినిష్ అయ్యేలోగా తనతో నా లవ్ స్టోరీని ఫినిష్ చేయకపోతే నా పేరు మార్చుకుంటా అంటాడు. శివ అయితే నీ పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు. అందరూ నవ్వుతారు. లోకేష్ కసిగా స్నిగ్ధ చూస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేయడంతో అందరూ సైలెంట్ అవుతారు. స్నిగ్ధ పెన్ తీసుకోవడం కోసం పౌచ్ ఓపెన్ చేసి పెన్ తో పాటు చాక్లెట్ కూడా తగలడంతో చాక్లెట్ తీసి చూసి హ్యాపీ అవుతూ టైగర్ నువ్వు నా కోసం సర్ప్రైజ్ గా చాక్లెట్ పౌచ్ లో పెట్టావా, ఐఆమ్ వెరీ హ్యాపీ బావా
అని అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని థ్యాంక్ యూ బావా అని మెసేజ్ పెడుతుంది. ఇంటికి వచ్చి శశితో మాట్లాడుతున్న శౌర్య మెసేజ్ బీప్ కి ఫోన్ తీసి స్నిగ్ధ మెసేజ్ చూసి నవ్వుతూ బీ హ్యాపీ స్నిగ్ధ అని మెసేజ్ పెడతాడు. శశి ఏంటన్న ఫోన్లో చాట్ ఎవరేంటి అని అన్నాడు. శౌర్య స్నిగ్ధ అన్నాడు. శశి ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే నేను మిస్ అవుతుందా? బలవంతంగా పెళ్లి చేసుకుంది, తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని అనుకున్నాను. తను చాలా హ్యాపీగా కనిపిస్తుంది. కాదు, మీరు తనని హ్యాపీగా చూసుకుంటున్నారు అని అన్నాడు. శౌర్య స్మైల్ ఇస్తాడు. శశి అన్నా, నీకు సాయి అన్న గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. శౌర్య వాళ్ళు విజయవాడలో ఉన్నారు, అంతేగా, ఇంకేమైనా తెలుసా అన్నాడు. శశి ఆశ్చర్యంగా మీకు తెలుసా అన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసా అని అన్నాడు. శౌర్య విజయవాడలో ఉన్నట్లు తెలిసింది, కానీ కరెక్ట్ గా ఎక్కడ ఉంటున్నారో తెలియదు. అది తెలిస్తే వెంటనే వెళ్తాను కదా. నేను ఒక కేసు పని మీద విజయవాడకు వెళ్ళాలి. 2 రోజుల్లో వెళ్తున్నా. ఆ పని అయ్యాక సాయి గురించి ఎంక్వైరీ చేయమని మా ఫ్రెండ్కి చెప్పి వస్తాను. సాయి ఖచ్చితంగా జాబ్ కోసం ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం కానీ లేక జాయినింగ్ కోసం బయోడేటా పంపడం కానీ చేస్తాడు కదా, కనిపెట్టవచ్చు అనుకుంటున్నాను అని అన్నాడు. శశి మీరు చెప్పింది కూడా కరెక్టే అన్నా అంటాడు. లక్ష్మి స్నాక్స్ తీసుకుని వచ్చి ఇద్దరికి ఇస్తుంది. జానకి కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతుంది. లక్ష్మి ఏంటి శౌర్య విజయవాడ కేసు అంటున్నావు అని అంది. శౌర్య విజయవాడ వెళ్ళాలి అత్త, స్నిగ్ధ ఒక్కటే ఉంటుంది అని ఆలోచిస్తున్నా అంది. లక్ష్మి ఇంటి దగ్గర వదిలే శౌర్య, మేమంతా చూసుకోమా ఏంటి? అది నీకు భార్య అవ్వగానే నా కూతురని మర్చిపోతున్నావా? అంత ఆలోచిస్తున్నావు అంది. శౌర్య నేను ఆలోచించేది మా మమ్మీ గురించి అత్త. మీ ఇంటి దగ్గర వదిలితే గొడవ చేస్తుందేమో, అలాగని మా ఇంటి దగ్గర వదిలితే స్నిగ్ధని టార్చర్ చేస్తుందేమో అని ఆలోచిస్తున్నా అంటాడు. బుజ్జమ్మ తనకు తోడుగా నేను వచ్చేదాకా ఇక్కడే ఉంటుందేమో కనుక్కుంటా అంటాడు. జానకి తనకు కుదరదు శౌర్య, తన ఇంటి దగ్గర తనకి పిచ్చి మనవరాలుంది, ఇంట్లో కట్టేసి వస్తుంది, తన కోసమే తనకు దగ్గరగా ఉంటుంది అనే ఆశ్రమంలో మాన్పించి ఇక్కడ చేర్పించింది. పక్కనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు అని అంది. శౌర్య ఓ అవునా అంటాడు. జానకి పోనీ తనని నేను తీసుకుని వెళ్లేదా అంది. శౌర్య మనసులో స్నిగ్ధ అనాథాశ్రమంలో ఉండటమా? నో, వద్దు, తనకు ఎప్పుడు అటువంటి పరిస్థితి రాదు, రానివ్వను కూడా అని అనుకుంటూ వద్దు అత్త, స్నిగ్ధ క్షణంలో సగం సేపు కూడా తను అనాథాశ్రమంలో ఉన్నాను అన్న భావన వస్తే నేను భరించలేను. లక్ష్మి సంతోషంగా స్నిగ్ధను నువ్వు అర్థం చేసుకున్నంత బాగా నేను కూడా అర్థం చేసుకోలేనురా అని అంది. నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ స్నేహ నిన్ను బాధ పెట్టి అలా వెళ్ళినందుకే చాలా బాధగా ఉంది అంది లక్ష్మి. శౌర్య బాధపడుకో అత్త, స్నేహ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. నేను విజయవాడ వెళ్తున్నది కూడా నా కేసు పని మీదనే కాదు, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడం కోసం అని అన్నాడు. లక్ష్మి వాళ్ళు కనిపిస్తే తీసుకువచ్చేరా అంది. శౌర్య నవ్వుతూ అలాగే అత్త అన్నాడు. కాసేపు లక్ష్మి, విష్ణు, జానకి, శశి భోజనాలు చేసి బయలుదేరతారు. బుజ్జమ్మ మీరు భోజనం చేస్తూ రండి బాబు అంది. శౌర్య ఫోన్ చూస్తూ స్నిగ్ధ ఫోన్ చేస్తుందేమో బుజ్జమ్మ, తను లంచ్ చేసిందా లేక వస్తుందా అని చూస్తున్నాను అంటాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. శౌర్య ఫోన్ చూసి స్నిగ్ధ ఫోన్ చేస్తుంది బుజ్జమ్మ అంటూ బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తూ స్నిగ్ధ లంచ్ చేసావా అన్నాడు. స్నిగ్ధతో మాట్లాడుతూనే బైక్ దగ్గరికి వస్తాడు. స్నిగ్ధ బావా కాలేజీ మధ్యాహ్నం వరకే, నేను ఇంటికి వచ్చి లంచ్ చేస్తాను, నీకు ఇబ్బంది లేకపోతే రా, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వస్తాను అంది. శౌర్య ఎందుకు స్నిగ్ధ అంత రిక్వెస్ట్ చేస్తున్నావు? మనం భార్యాభర్తలం, ఆ హక్కు నువ్వు తీసుకోకపోయినా దానికన్నా ముందు బావా మరదలం, ఆ హక్కుతో నువ్వు ఆర్డర్ వేయవచ్చు, ఇలా రిక్వెస్ట్ చేయకూడదు తెలిసిందా అంటాడు బైక్ ఎక్కి డ్రైవింగ్ చేస్తూ. స్నిగ్ధ సరే బావా త్వరగా వచ్చేయి, వెయిట్ చేస్తున్నా అంటుంది. శౌర్య ఆన్ ద వే అంటాడు. స్నిగ్ధ అంటే బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నావా అంది. శౌర్య అంతేగా అని అన్నాడు. స్నిగ్ధ కోపంగా ముందు ఫోన్ కట్ చేయి బావా, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుకు అని తనే ఫోన్ కట్ చేస్తుంది. శౌర్య నవ్వుకుంటూ ఫోన్లో స్నిగ్ధ వాల్ పేపర్ను చూసి ముద్దు పెట్టుకుని జోబిలో పెట్టుకుంటాడు. స్నిగ్ధ కాలేజీ బయట వెయిట్ చేస్తూ నిలబడి ఉంటుంది. దాదాపు అందరూ వెళ్ళిపోయి ఉంటారు. లోకేష్ బైక్ లో స్నిగ్ధ దగ్గరికి వచ్చి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నావు,
వాళ్ళు వస్తారో రారో నేను డ్రాప్ చేయనా అంటాడు. స్నిగ్ధ అవసరం లేదు అంటుంది. లోకేష్ పోనీ కంపెనీ ఇవ్వనా అంటాడు. స్నిగ్ధ అది అవసరం లేదు. నెక్స్ట్ సెమిస్ట్రీ నన్ను బీట్ చేస్తాను అని ఛాలెంజ్ చేశావు. నీ కాన్సన్ట్రేట్ దాని మీద పెట్టు, నా మీద కాదు. బాయ్ అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. లోకేష్ నా కాన్సన్ట్రేట్, నా ఛాలెంజ్, నా టార్గెట్ నువ్వే స్నిగ్ధ. నీ గురించి చాలానే చెప్పారు. నిన్ను నా లవ్ లో పడేసి లోకేష్ నువ్వు గ్రేట్ అని నా ఫ్రెండ్ దగ్గర అనిపించుకుంటాను అని అనుకుంటాడు. ఇక ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.